రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రియులను దేవుని బిడ్డలను అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథంలోని ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 15వ వాక్యం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము గుర్రములు కలిగిన సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండేది కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదము. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో పంచుకుంటుండగా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ప్రపంచాన్ని వెంటాడుతున్న ఒక సమస్య, ఒక ప్రశ్న ఇది. అదేమిటి? ఏమి చేద్దాం, ఎటు తోచడంలా ఏమి చేద్దాం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఈ మాట ఎప్పుడూ వింటూనే ఉంటారు. చాలాసార్లు పెళ్లి ప్రస్తావన రాగానే ఏం చేద్దాం, ఇల్లు కట్టాలంటున్నాం కానీ ఏం చేద్దాం, పిల్లలు ఎలా అయిపోయారు ఏం చేద్దాం, వ్యాపారం నష్టపోతూ వచ్చాం ఇప్పుడు మనం ఏం చేద్దాం, చూస్తే వివాహం ఆగింది ఏం చేస్తాం, ఎంత మందులు వాడినా ఫలితం కలగటలా ఏం చేద్దాం. ఈ రోజున ఏమి చేద్దామని ఒక ప్రశ్న మానవాళ్ళని పట్టుకొని విలవిలలాడిస్తుంటే ఉన్నవాడు మొదలుకొని కూటికి పేదవాడైన వాడు వరకును, సిరి కలిగిన వాడు స్థితి కలిగిన వాడును, ఆలోచన కర్తనుకున్నవాడు అర్ధంతరంగా ఈ ప్రశ్న దగ్గర వలలో పడిన చేపలాగా గిలగిలలా కొట్టుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చెబుతాను, బాగా వినండి. ఓసారి గురు శిష్యులిద్దరూ నెమ్మదిగా మేడ మీద పడుకున్నారు. ఉదయం గురువు గారి కంటే శిష్యుడు ముందు లేచాడు. లేచిన తర్వాత ఒక్కసారి కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరిస్తే ఆ మిద్దె మీద ఉన్న వానికి పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. ప్రాకారానికి వెలపల శత్రు సమూహాలు రథాలతోనూ గుర్రాలతోనూ ఆ మొత్తాన్ని ఆవరించి ఉండడం చూచి ఇతడు కంగారు పడిపోయాడు. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో పట్టణ ప్రాకారానికి ఒకే గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం రాత్రి వేళ మూస్తారు, పగటి వేళ తీస్తారు. పగలల్లా పని చేసుకోవడానికి ప్రజలు వెళతారు వస్తారు. చీకటి పడిపోయాక రాజభటులు దాన్ని మూసి భద్రం చేసి కాపాడతారు. ఇప్పుడు కన్నులు తెరిచేటప్పటికీ అతనికి ఒక సమస్య ఎదురుగా నిలబడింది. ఏమిటా సమస్య అంటే, అంత సైన్యం మన మీదకు వచ్చారే, ఈ సైన్యాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అని ఎంత వేదన అంటే అంత వేదన పడి ఇక అతనికి అర్థమైపోయింది, సమస్య జటిలమైపోయింది, ఇక మన బ్రతుకు భారం అయిపోయింది, శత్రు చేతిలో చిక్కుబడిపోయాం, ఇక మరణం తప్ప శరణం లేదు, మార్గమంతా అగమ్యం అని వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని తట్టి లేపి ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా నా ఏలినవాడా మనము ఏమీ చేయుదాము అని తన సమస్యను తిన్నగా తీసుకుని వెళ్ళి ఆ గురువు గారితో చెప్పాడు. బాగా ఆలకించండి, మనం సమస్య వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాం, సమస్య ఎక్కడ పరిష్కారమో మనకు తెలియాలి. చాలాసార్లు సమస్య రాగానే మనం తిన్నగా వెళ్ళి ముందు బంధువులకు ఫోన్ చేస్తాం, కొన్నిసార్లు స్నేహితులని సలహా అడుగుతాం, మరికొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళతాం, న్యాయ పండితుల దగ్గరికి వెళతాం. అంటే మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం చదువుకున్న జ్ఞానం బట్టో తెలివిని బట్టో ప్రయాసపడతాం. కానీ ఇతగాడు నెమ్మదిగా తిన్నగా వెళ్ళి అదిగో నా ఏలినవాడా అని కేక వేసి అతగాడిని పిలిచి తన సమస్య అతని ముందు పెట్టాడు. ఈ రోజున ఏలినవానికి చెప్పాలి, శిష్యుడు తన గురువుకి చెప్పాడు,
ఈ రోజున మనల్ని ఏలుతున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ ఏలేవాడు గనక ఆయన వైపు తిరిగి అయ్యా నా ఏలినవాడా అని గాని నీవు మొర్ర పెట్టగలిగితే అద్భుతాలు చేయగలిగినవాడు. సరే చరిత్రలోకి వెళదాం. వెళ్ళి చెప్పగానే అతగాడు ఒక్కసారి ఇతన్ని చూచి ఓ చక్కని మాట అన్నాడు. ఇతడు దేనికి భయపడుతున్నాడు? వచ్చిన సైన్యాన్ని చూసి అతగాడు భయపడుతున్నాడు గనక దానికేదో పరిష్కారం కాదు గాని ఇతన్ని కలవరపెట్టే ఈ భయం అతగాళ్ళలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ రోజున సమస్య పరిష్కరించబడినా మరలా రేపు ఇంకో సమస్య వస్తుందిగా, ఆ తర్వాత మరుసటి రోజున ఇంకో సమస్య వస్తుందిగా. ఈ సమస్యలకు భయపడే నైజం ప్రతి వానులో ఊరేగుతానే ఉంది. అందుకని ఆ దైవజనుడు సలహా చెప్పి మనకు బలగం ఉంది, రాజున్నారు, మనకు కావలసిన వాళ్ళు ఉన్నారు, మనం కూడా పోరాడదాం అనే మాటలగాక అతగాడిలో ఉన్న భయాన్ని తొలగించాలని ఆలోచించిన వాడై ఓ చక్కని మాట చెప్పాడు. అదేమిటో తెలుసా? వెంటనే అతను చూడగానే ఈ దైవజనుడు అన్న మాట ఏమిటో తెలుసా? దేవునికి మొర్రపెట్టి అతని గురించి ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దయచేసి వీని కన్నులు తెరువుము అని ఒక ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డావో వెంటనే ఆ ప్రార్థన ముగించాడండి. కళ్ళు తెరవబడినాక కన్నులెత్తి చూస్తే అంత దూరంలోనేమో ఊరికి వెలపల రథాలు గుర్రాలన్నీ ఉన్నాయి. కళ్ళు తెరిచినాక గురువుని తనని చూసుకున్నాడు. ఎప్పుడైతే గురువుని చూశాడో అక్కడ ఒక విచిత్రమైన సైన్యం కనబడింది. చదవండి ఆ మాట. అక్కడ రాయబడిన కన్నులు తెరవబడిన తర్వాత వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. కన్నులు తెరవక మునిపేమో అదిగో అక్కడ కనపడుతున్న పెద్ద పెద్ద సమస్య రథాలు గుర్రాలు కనబడ్డాయి. ఇతడు కన్నులు తెరిచాక అతగాడి చుట్టూ అంటే ప్రవక్త చుట్టూ తన చుట్టూ పర్వతాలున్నాయట, అగ్ని రథాలున్నాయట, అగ్ని గుర్రాలున్నాయట, పరలోకపు అగ్ని దిగి వచ్చింది. మన పక్షాన ఉన్న దేవుడు ఎవరో మొదలుగా నీకు తెలియాలి. ఆయన ఎవరో నీకు తెలియాలంటే నీ కన్నులు తెరవబడాలి. ఈ రోజున ప్రతి సమస్యకు జనం కలవరపడిపోవడానికి కారణం ఎంతసేపు సమస్యలు చూసేవాళ్లే ఉన్నారు. నీవు నీ మనోనేత్రం వెలిగించబడితే తప్పనిసరిగా పరలోక దేవుని సైన్యమేమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన నీ పక్షాన ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో అది నీ జీవితంలో మొదటగా తెలియాలి అని చెప్పి అతగాడు ఇతనికి ప్రార్థన చేశాడు. ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుతారు, వినండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికుడు. ఈ సంగతి నీకు తెలియనంత కాలం భయం ఆవరిస్తుంది. సమస్యలు ఊపుతాయి, తరంగాలు నిన్ను తాకుతాయి, అలలో కొడతాయి, పడవడ్డం తిరుగుతుంది. భయం చేత బిక్కుమంటూ చేతగాని వాళ్ళలాగా సతికిలబడతావు. కొన్నిసార్లు చస్తే బాగుండనే వరకు వస్తావు. ఇక్కడ ప్రకటించబడుతున్న శుభవర్తమానం ఏమిటంటే, సమస్యల్లో ఉన్న వారలారా, ఏ సమస్యల్లో మీరు ఉన్నా ఏమీ కంగారు పడబాకండి అని మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికుడు. ఈ సంగతి నీకు తెలియనంత కాలం భయం నిన్ను ఆవరిస్తూనే ఉంది. మరి ఈ మాటలు విన్నాకైనా నిజంగా ఆ సంగతి తెలియటానికి మొదటగా నీ కన్నులు తెరవబడాలి. ఈ జీవితంలో కొన్ని సమస్యల్లో మనం కళ్ళు తెరవబడినంత కాలం, అంటే మీరు అనొచ్చు మా కళ్ళు పోయాయని. మీ కళ్ళు పోవడం నా కళ్ళు పోవడం కాదే కానీ కళ్ళున్న వాళ్ళగా ఉంటున్నాం. కానీ మన ఆత్మీయ జీవితంలో నిజదేవుని శక్తిని కలవలేకపోతున్నాం, నిజదేవుని శక్తిని గమనించలేకపోతున్నాం. వారికంటే మన దేవుడు అధికుడు అనే సంగతి నీకు తెలియాలిగా. అది తెలియాలి అనుకున్నప్పుడు మొదటగా నీ మనోనేత్రం వెలిగించబడాలి. ఈ రోజున చెప్పే ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. నా ఏలినవాడ, నా సమస్యకు పరిష్కారం ఏమిటి? నా ఏలినవాడ, సైన్యం వచ్చింది, పరిష్కారం ఏమిటి? నా ఏలినవాడ, శత్రువులు వచ్చారు, పరిష్కారం ఏమిటి? దానికి పరిష్కారం ఒక్కటే, నేను నీ కన్నులు తెరవాలి. కన్నులు తెరవబడినంత కాలం నీ సమస్య అధికంగా ఉంటుంది, నీ జీవితం బరువుగా ఉంటుంది. ఈ రోజున కన్నులు తెరవబడితే అధికుని చూచే నేత్రాలు నీకు కలుగునుగాక. బైబిల్లో చక్కని మాట ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనం కలుగ చేశాను.
అంటే ఆ యొక్క గుడ్డితనం వలన మనం బాహ్యంగా చూస్తున్నాం కానీ దేవుని సైన్యాన్ని కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని హస్తాన్ని కానీ, దేవుని కృపను కానీ, దేవుని దీవెన కానీ, దేవుడు గుమ్మలోకి వచ్చి నిలబడిన గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. మొదటగా నీ మనోనేత్రం తెలియబడితే ఆ తరువాత పరలోక దేవుడు అధికుడై ఉన్నాడో లేడో నీకు అర్థం కాదు. తెలుగు భాషలో అర్థమయ్యే మాట ఏమిటంటే నీ దేవుని నీ వెరుగుదువా, అదే అక్కడ ఉన్నది. ఇంతకాలం గురువు వెనక తిరిగిన శిష్యుడు, ఊరూరు తిరిగినవాడు, మాటికి ప్రార్థన చేసినవాడు, కానీ ఎవరయ్యా అంటే మనోనేత్రం వెలగనవాడు, పరలోక శక్తిని చూడనవాడు. ఈ రోజున కూడా క్రైస్తవులు చాలామంది ఉంటారు. వాళ్ళు బైబిల్ పట్టుకునే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆరాధనకు వెళుతుంటారు, కానుకలు వేస్తూనే ఉంటారు. ఇదంతా భక్తి నిదర్శనం. కానీ దేవుని శక్తిని నీవు ఎరిగేటట్టుగా, నీవు గ్రహించేటట్టుగా నీ మనోనేత్రం వెలిగించబడిందా? ఎప్పుడైతే నీ మనోనేత్రం వెలిగించబడుతుందో, నీ ముసుగు తొలగించబడుతుందో, నీ పాపా నుంచి నీవు బయటపడతావో ఆశ్చర్యంగా దేవుని శక్తిని నీవు చవి చూడగలుగుతావు. అప్పుడు మాత్రమే పరలోక రథాలు, సైన్యాలు నీ పక్షాన ఉన్నాయని నీవు గమనించగలుగుతావు. అందుకని మొదటిగా మనోనేత్రం తెరవబడాలి. రెండవ మాట కూడా చెబుతాను. అదేమిటంటే దైవజనుడి దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు, అయ్యా దైవజనుడా, మేముంటున్న ఇల్లు ఇరుకుగా ఉంది, మా స్థలమంతా ఇరుకుగా ఉంది, మీరు ఏమనుకోకపోతే మేము చెట్లు నరుక్కోబోతున్నాం, మీరు మాతో రావాలని అక్కడున్న ప్రజలంతా వచ్చి తిన్నగా దైవజనుడితో చెప్పారు. ఆ దైవజనుడు సరేలే మీరు రమ్మంటున్నారు కదా అని బయలుదేరి వెళ్ళి వాడు చెట్లు నరుక్కుంటుండగా అక్కడ కూర్చున్నాడు. ఒకడు నరుకుతూనే ఉన్నాడు, గొడ్డలు జారి పడిపోయింది. పడిపోగానే ఒక చక్కని కేక వేశాడు. అదే ఆరోగ్యంలో మొదటి పేరాలో రాయబడింది. ఆ వాక్యం చదవండి. అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది మొర్రపెట్టను. ఆ దైవజనుడు ఎక్కడ పడినని అడిగి వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మను నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు చెట్లు నరుకుతున్నాడంటే గొడ్డలు పడిపోయింది. ఏం చేయాలి అర్థం కాక వెర్రిగా కేక వేయగానే ఎక్కడ పడిపోయిందో దాన్ని చెప్పు అన్నాడు. వెంటనే అయ్యా ఎరువు తెచ్చుకున్న గొడ్డలయ్యా, వాళ్ళకి నేను తిరిగి ఇచ్చేయాలయ్యా అని ఆ స్థలాన్ని చూపించాడు. ఎప్పుడైతే ఆ స్థలాన్ని చూపించాడో వెంటనే దైవజనుడు కొమ్మను విరిచి నెమ్మదిగా ఆ ఏలినవాడని కేక వేసినంత ప్రతిఫలంగా ఆ నీళ్ల మీద కొమ్మను వేశాడు. వేసిన వెంటనే ఇనపగొడ్డలండి చాలా బరువైంది, కానీ వేసింది లేత మొక్క. ఆ ఇనపగొడ్డలు ఒక్కసారి లేచి పైకొచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఇంతకీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే మన పక్షాన ఉన్నవాడు మనం ఏం చేద్దాం అనేగా నీ సమస్య, శత్రువులు కమ్ముకున్నారనేగా నీ సమస్య. నీ సమస్య ఏమిటి? అయ్యా పడిపోయింది, అయ్యా ఊడిపోయింది, అయ్యా గొడవ పోయింది, అది నాది కాదయ్యా, అయిపోయింది. అయితే మన పక్షాన ఉన్నవాడు ఎవడో నీకు తెలియాలి. దేవుడు ఎంత గనుడో, దేవుడు ఎన్ని కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన నీ పక్షాన ఎంత కార్యం చేస్తాడో వివరంగా చెప్పడానికి పడిపోయిందేమో ఇనపగొడ్డలి. కానీ నెమ్మదిగా ఒక లేత కొమ్మను అక్కడ వేస్తే అంత బరువైన గొడ్డలి మరలా నీటి మీద తేలియటం మొదలుపెట్టింది. చరిత్రలో ఇనపగొడ్డలని చిన్న మొక్కతో లేపగలిగిన సమర్థుడు ఇంతవరకు ఎవరూ లేరు. కానీ అట్టి కార్యం చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు అనుకుంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎంత బరువైనదైనా మునిగిపోయినా, అది అసాధ్యం అనిపించిన ఒక్క కొమ్మతో పైకి తీసుకుని వచ్చి నీ చరిత్రను దీవెనకరంగా మార్చగలిగిన వాడు ఉన్నాడు అనుకుంటే ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇప్పుడు నేను ఒక్క మాట చెబుతాను, మీరు వినండి. ఈ ఇనపగొడ్డలు ఎంత బరువుగా ఉన్నదో అంత బరువైన సమస్యలో మీరున్నారు, అంత బరువైన సమస్యలో ఊరేగుతున్నారు, అంత బరువైన సమస్యలో మీ కన్నీడమయమైపోయింది. అందుకేగా యేసుదేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా. అంటే ప్రతి విధమైన భారం నీకుంది. పిల్లలది ఒక భారం, అది తేలట్లా. కోర్టులో ఒక భారం, అది తేలటంలా. నీ జీవితంలో వివాహం సమస్య, అది తేలటంలా. ఎందుకో నా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. నీది ఎంత బరువైందైనా, అసాధ్యం అనుకున్నా, ఇంకేముంది అనుకున్నా, ఎలాంటి బరువునైనా సరే ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నీవు చూస్తుండగానే దాన్ని సునాయాసంగా లేపునుగాక. ఒక కొమ్మను నీ కొరకు వినియోగిస్తాడు,
ఒక మాటను నీ కొరకు పంపుతాడు. ఒక్కసారి తన చేతిని కడవ మీద పెడతాడు. ఒక్క రొట్టెను విరుస్తాడు. పంచడం మొదలు పెడతాడు. ఈ రోజున అధికుని చేతిలోకి నీవు రావాలి. అధికునికి నీ స్థలం చూపించాలి. నువ్వెక్కడ పడిపోయావో, నువ్వు ఏ భారంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో నువ్వు చెప్పగలిగిన వాడవై ఉండాలి. బహుతేటగా నా దేవుడు నీతో మాట్లాడుతుండగా బరువైన సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏమీ కంగారు పడబాకండి. నా దేవుడు సరిపోయినవాడు, సమర్థుడు. ఆయన ఏమిటి చిన్న మొక్కను వేశాడండి, వెంటనే ఆ బరువైంది కాస్త పైకొచ్చి చేతికి అంది. ఈ రోజున మునిగిపోతున్న సహోదరులకు, బరువైన సమస్యలతో ఉన్నవారి కొరకు, జీవితంలో ఆశ లేకుండా అల్లాడిపోతున్న వారికి, అయ్యో ఇది నాది కాదే, పరాయిది అనుకున్నా, నా జీవితం ఇంతగా పతనమైపోయింది అనుకున్నా, ఉన్నది ఊడిపోయింది అనుకునే సమస్యల్లో ఉన్న చరిత్ర తిరగరాసేట్టుగా నా దేవుడు అధికుడైన వాడు, సమర్థుడైన వాడు నీ నిమిత్తం తన ఒక చిన్న కొమ్మను విరిసి వేస్తాడు. వేసిన వెంటనే అది మరలా పైకొచ్చినట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నీళ్లలో మునిగిపోయి కొట్టుకుపోతున్నట్టు అనిపించినా నా దేవుడు నిన్ను అలా విడిచిపెట్టాడు. అయ్యో అని నువ్వు కంగారు పడనక్కరలా. నీది జీవనం పోయిందే, నా గొడ్డలి పోయిందే, నా బతుకు తెరువు పోయిందే, నా సమస్య సెటిలమైపోయిందే, నా కుటుంబం పతనమైపోయిందే, నీటి పాలైపోయిందే, నీటిలో మునిగిపోయిందే అనుకునే పరిస్థితుల్లో ఉన్నావు. తిన్నగా ఏలిన వాడి దగ్గరకు రాగలిగితే తన బాహువును చాపుతాడు. అక్కడ కళ్ళు తెరిచి కార్యం చేశాడు, ఇక్కడ కొమ్మను విరిచి అక్కడ వేసి కార్యం చేశాడు. నీ కొరకు, నా కొరకు 2014 సంవత్సరాల క్రితం అదిగో ఆ లేత కొమ్మ ఈ లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు, నా కొరకు చనిపోవడం జరిగింది. ఆయన రక్తం ద్వారా మన పాప పరిహారం కలిగింది. నీవు ఎవరివైనా సరే నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెప్పగలుగుతున్న 2 సమస్యలు నీకు పరిష్కారం అవుతాయి. ఒకటి, నీ యొక్క పాప భారం భయంకరంగా ఉండి నశించిపోతున్న అనుభవంలో ఉంటే నా దేవుని లేత మొక్క చనిపోయి అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా నీకు విడుదల కలుగునగాక. ఆయన ఒక్క రక్తమే నీ జీవితాన్ని పరిష్కారం చేయగలిగింది. రెండవది, ఎంత బరువైన నీ సమస్య అయినా నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది మరలా నీకు దొరుకునగాక. అందుకు నువ్వు చేయగలిగింది నా ఏలినవాడా అని ఆయన వైపు తిరిగి నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ జారిపడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ తొందరపడ్డావో, ఎక్కడ బలహీనుడు అయిపోయావో, ఎక్కడ నీ సమస్య జటిలంగా మారిందో ఆ సమస్య నా దేవునితో నీవు పంచుకోగలిగితే నా దేవుని అదృశ్య హస్తం పోగొట్టుకున్నది మరలా నీవు పొందేటట్టుగా లేత మొక్క నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. 3వ మాట లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాయబడింది. ఆ రోజున యేసు ప్రభు పడవ ఎక్కి ఆ పడవ ఆసామిని కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళమన్నారు. వెళ్ళమన్న వెంటనే అతడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళాకేమన్నాడు తెలుసా? ఇప్పుడు వల వేయి అని అన్నాడు. ఆ మాట అనగానే నెమ్మది ఇతడు ఒక్క మాట అన్నాడు, ఏలినవాడా. చదవండి ఆ మాట. ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప పడల, చెమటే పట్టింది, నిరాశే దక్కింది, ఫలితం లేకుండా పోయింది, అబ్బురపరిచే సమస్య నా జీవితంలో మిగిలిపోయింది, కడుపు మాడుతుంది, కన్నీళ్లు వస్తూ ఉన్నాయి, ఏ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. నా ఏలినవాడా ఆ పదాన్ని మీరు పెట్టుకుని ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మనను ఏలేవాడు అద్భుతమైన కార్యాలు చేయునగాక. ఈ రోజున నీవు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ఎన్ని సంవత్సరాల వ్యవసాయంలో ప్రయాసపడ్డావు, పరీక్షలు రాస్తూ ప్రయాసపడ్డావు, జీతం రాక ప్రయాసపడ్డావు, ఈ సరైన ఇల్లు కట్టుకోలేక ప్రయాసపడ్డావు, నీ జీవితంలో చేస్తూనే ఉన్నావు, ఆరోగ్యం కలకెంత ప్రయాసపడ్డావు, ఎదిగిన పిల్లలకు వివాహం చేయలేక ప్రయాసపడ్డావు, గూడు లేక ప్రయాసపడ్డావు, భర్త లేక ప్రయాసపడ్డావు, బ్రతుకు తెరువు లేక ప్రయాసపడ్డావు, ఆధారం లేక అల్లాడుతూ ప్రయాసపడ్డావు. నీ ప్రయాసకు ముగింపు కలగబోతా ఉంది. నా దేవుడు నీ ప్రయాసను దీవెనకరంగా మార్చునుగాక. ఆయన ఒకే మాట చెప్పాడు, వల విసురు. వెంటనే ఏం మాట్లాడక రాత్రంతా పడలేదని చెప్పినా వేయమంటున్నాడని ఆయన మాట మేరకు అలా వల విసిరాడండి. విసిరిన వెంటనే చిత్రం ఏమిటో తెలుసా? విస్తారమైన చేపలు వచ్చి ఆ వలలో పడ్డాయి. ఆశ్చర్యపోయాడు. చేపలు ఎగిరెగిరి చూస్తున్నాయి. అప్పుడు ఒక్కసారి ఆయన వైపు చూచాడు. నా ఏలినవాడా
బాగా ఆలకించండి సహోదరులారా. నువ్వు ఒరిగిపోయిన కొండవైనా, సమస్యల్లో ఇక నాకు లేదు అయిపోయింది అనుకున్నా, ఇవన్నీ నాకు ఎట్లా పరిష్కారం అనుకున్నా, నా జీవితంలో ఇక ఆహారం లేదనుకున్నా, ఇక శత్రువు నన్ను సంహరిస్తాడు అనుకున్నా, నాదంతా ఊడి పడిపోయింది అనుకున్నా, నా పడవ ఖాళీ అయిపోయింది అనుకున్నా, ఏమీ కంగారు పడబాకు, మనల్ని ఏలేవాడు ఇక్కడ నిలబడ్డాడు. ఒక్క మాట నీకు చెబుతున్నాడు, వల విసురు అంతే. వెంటనే దేవుని మాటకు లోబడి అలా వల విసిరాడండి. విపరీతమైన ఆ యొక్క చేపల యొక్క వలలో పడినట్టుగా మనం గమనిస్తున్నాం. నువ్వు దేవుని మాట లోబడి విసరడం అనే పని చెయ్యాలి. లోబడి నీకు అసాధ్యమైన, లోతు తక్కువ అనుకున్నా, కుదరదనుకున్నా, దొరకదనుకున్నా, అవ్వదనుకున్నా, అయ్యేది కాదనుకున్నా, ఈరోజు నా యేసుని బట్టి వల విసురు. అవుతుందా దొరుకుతుందా అనే సమస్య నువ్వు అనుకోవద్దు. వెంటనే ఆయన మాటగా లోబడితే ఏలినవాడని పిలిచావుగా, నిన్ను ఏలుతున్నవాడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను ఏలేవాడు అవమానానికి అప్పగించాడు, నిన్ను వేలేవాడు కన్నీళ్ళకి అప్పగించాడు. విసిరాడండి. విసిరినాక వలలాగితే విస్తార చేపలు పడుతూనే వచ్చాయి. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా. దేవుని మాటకు లోబడడం ఎంత ఆశీర్వాదకరం. చాలాసార్లు మనం దీవెన పొందకపోవడానికి కారణం దేవుని మాటకు లోబడకపోవడం. నా యేసును బట్టి నేను చెబుతున్నా, మీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో అది ఎంత దారుణమైన దేవుని మాటకు లోబడగలిగితే నా ఏలినవాడు నీ పడవను నింపునగాక, నీ జీవితాన్ని నింపునగాక, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చునగాక. నేను మూడు మాటలు చెప్పాను. మొదటిది, నా ఏలినవాడా మనం ఏమి చేద్దాం, ఏం చేద్దామనే సమస్యలో ఎంతమంది ఉన్నా మీరేమీ కంగారు పడబాకండి. నా ఏలినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఏలుతున్నాడు, సర్వలోకాన్ని ఏలుతున్నాడు, సర్వ ప్రపంచానికి చక్రవర్తి, మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు, కంటి చూపుతో అద్భుతం చేయగలిగిన ఆ ఏలేవాడు నీకు సమీపంగా ఉండగా నీ ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, ఏలినవాడా నీ కేక వేసి, నన్ను కనికరించయ్యా, నా పట్ల కార్యం చేయి ప్రభు అని నీ సమస్య పెద్దగా నీకున్న ఆయన వైపు తిరగగలిగితే ఆయన నీ సమస్య చిన్నదిగాను దేవుని శక్తి గొప్పదిగాను చూపించేందుక మొదటిగా నీ మనోనేత్రం వెలిగించునగాక. రెండవదిగా, ఏం పోగొట్టుకున్నా అయిపోయింది, నీటిపాలైపోయింది, ఏటిపాలైపోయింది, అద్దె తెచ్చుకున్నది అయిపోయింది, నా ఆధారం అయిపోయింది, నా గొడ్డలు అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు అయిపోయింది, అంతా నష్టపోయాను అనుకున్నా. ఒక్కసారి దండం పెట్టి పిలిచి, నా ఏలినవాడా నేను ఇక్కడ పోగొట్టుకున్నానయ్యా, ఎక్కడైనయ్యా జారిపోయానయ్యా, ఎక్కడైనయ్యా పడిపోయానయ్యా, ఎక్కడైనయ్యా నష్టపోయానయ్యా, అది ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఆయన వైపు తిరిగి, నీవు గాని ఇది నా స్థలం, ఇది నేను చెడింది, ఇది నా పాప బ్రతుకు, ఇది నా అక్రమ సంబంధం, ఇది నేను చెదరగొట్టుకున్న జీవితం, ఇది నా నష్టాల వ్యాపారం, చెడు సహవాసం అని కానీ నువ్వు అప్పగించగలిగితే నువ్వు ఏది కోల్పోయినా మరలా ఔన్నత్య స్థితి కలుగ చేసేట్టుగా ఆ లేత మొక్క నీ సమస్య మీద పడునుగాక. వెంటనే నువ్వు పోగొట్టుకున్న దానిని తిరిగి జీవంతో దేవుని ద్వారా పొందుదువుగాక. మూడవది, అంతా అయిపోయింది, పడవంతా ఖాళీగా ఉంది, అయ్యా చెమట ప్రయాసే మిగిలింది. అందుకు నా దేవుడు అంటాడు, నువ్వు ప్రయాసతో ఉంటే నా దేవుడు సంబరపడేవాడు కాడు, నీ ప్రయాసకు తగ్గ ప్రతి ఫలము నా దేవుడు దయచేయునుగాక. తప్పనిసరిగా కార్యం చేయడానికి సరిపోయిన వాడు ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకని ఆయన మాటకు నేను లోబడతాను ప్రభువా అని కానీ నీ జీవితాన్ని దగ్గర పెట్టగలిగితే ఆయన ఎవరో తెలుసా? పరమ కొమ్మరి. ఆయన ఎవరో తెలుసా? విరిచి పంచి మిగిల్చేవాడు. ఆయన ఎవరో తెలుసా? నీకు క్రొత్త రూపం ఇవ్వగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? మన పక్షాన ఉన్న అధికుడు. ఆ ఏలేవాడు నిన్ను ఏలితే, ఆ ఏలేవాడు నిన్ను నడిపిస్తే, ఆ ఏలేవాడు నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితం ఎంతగా ఉంటుంది. ఈ రోజున చివరి మాటగా నేను చెప్పి ముగిస్తున్నాను. ఈ రోజున నీవు నేను మట్టి కొండలం. మన వ్యక్తిగత జీవితంలో మన జీవితం ఒకప్పుడు దేవుడు మంచి ఘటంగానే చేశాడు, కానీ ఆ ఘటన కాస్త అతిక్రమం అవిధేయత వలన బద్దలైపోయింది. ఇక రూపు లేకుండా దేవునికి దూరమై నాశన భూమిలో నాశన పంచుల్లో మనం ఉండిపోయాం. 2014 సంవత్సరాల క్రితం నా యేసు దేవుడు కరుణా సంపన్నుడై దిగివచ్చాడు. నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని దారలుగా కార్చి మనకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి శిలువలో నిలిచాడు. ఈ రోజున నువ్వు విడిపోయిన వాడవైనా, పడిపోయిన వాడవైనా, పోగొట్టుకున్న వాడవైనా, దిక్కు తోచని వాడవైనా,
ఇక నా పడవకు ప్రయాసం మిగిలింది తప్ప ఏమీ లేదనుకున్నా, నా పిల్లలకు మంచి రోజులు రావనుకున్నా, ఇక పాప నుంచి విడుదల పొందలేననుకున్నా, నా యజమానుడు మారననుకున్నా, ఏ కంగారు పడవాకు, అదిగో పరమకుమ్మరి సిలువలో తన అమూల్యమైన రక్తం కార్చిన ఆయన దగ్గరికి వెళ్ళి బద్దలైన కొండలాగా, ఓటి కొండలాగా, ఓడిపోయిన కొండలాగా, పతనమైన వ్యక్తిలాగా, పాడైపోయిన వ్యవస్థలాగా నా కర్మిలా ఉందయ్యా అని కానీ ఈరోజు నోటితో ఒక్క మాట చెప్పాలి. ఏలేవాడా, నన్ను ఏలుతున్నవాడా, నా ప్రాణాత్మ దేహాలకి కర్త, నన్ను నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సర్వసృష్టికి ఏలికగా ఉన్నవాడా, నన్ను కనికరించవని ఈరోజు నీ జీవితం ఆయన చేతిలో పెట్టగలిగితే ఒక్క క్షణం మోకరించండి. మేము నిలిచి ఉండగా మీ దాసుల ద్వారా నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము స్వామి. అనేకులు నిరీక్షణ కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీ సన్నిధిలో సమీపించి ఉండగా మీ దాసుని ద్వారా మమ్ములను మా ప్రాణములను తెప్పరల చేసిన వాడా నీకు స్తోత్రం అయ్యా. మీ ఆదరణ మాకు అనుగ్రహించిన వాడా నీకు వందనాలయ్యా. అయ్యా, ప్రయాసల చేత కుమిలిపోతున్నవారు అయ్యా అనేకులు నీ సన్నిధిని సమీపించారయ్యా. దూర ప్రాంతం నుంచి మాటలు వింటూ వచ్చారు. ఒక్కొక్కరిలో నీ మాటలు నీరు కట్టి ఫలింపచేయని ఏ విధము చేతనైన ప్రభువా మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలోని ప్రత్యేకమైన మేలుతో నింపి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్ రామాయమ్మపేట జంక్షన్ రోడ్ నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.